ఎక్కడికక్కడ 190% మైక్రో ఇరిగేషన్కు సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటలకు శ్రీకారం చుట్టాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈరోజు అనంతపురం జిల్లా ఎడారి కాదు, పండ్ల తోటల వనంగా తయారు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. అది దూరదృష్టి, మీ మీద ఉండే అభిమానం. ఈరోజు ఒకే ఒక విషయం చెప్తున్నాను, నిన్నటి వరకు రాయలసీమ రాళ్లసీమ అవుతుందని చెప్పి అనుకున్న వారికి సమాధానం నేను ఎప్పుడూ చెప్తున్నాను, రాయలసీమని రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. హార్టికల్చర్ పైన శ్రద్ధ పెట్టాం. భవిష్యత్తులో దీనివల్ల రాయలసీమకు బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే సంవత్సరం మన రాష్ట్రంలో పై నుంచి వచ్చే నీళ్లు, వర్షపు నీళ్లు భూగర్భ జలాలుగా 5400 టీఎంసీ నీళ్లు వర్షపు నీరు మనకు అందుబాటులో ఉంది. ఇంకో పక్క 7200 టీఎంసీ నీళ్లు పైనుంచి మనకు వస్తాయి. గోదావరి గాని, కృష్ణా గాని, వంశధార గాని 40 జీవనదులున్నాయి. ఈ జీవనదులన్నీ గాని మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువు అనే మాటే లేదు. నేను ఇక్కడుండే సాగునీటి సంఘాలందరినీ కోరుతున్నా, నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకుని మేమిచ్చిన కార్యాచరణ ప్రణాళిక మీరు అమలు చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మనది. ఏం తమ్ముళ్ళు, మీరు సిద్ధమా అని అడుగుతున్నా, చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు అంటూ అడుగుతున్నానంటే, ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏదైతే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చి భూమిని జలాశయంగా చేస్తామని ఒకసారి చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అన్ని ప్రాంతాల్లో ఫిజియోమీటర్లు పెట్టాం. 1733 ఫిజియోమీటర్లు పెట్టి ఏ రోజుకు ఆ రోజు ఏ టైంకి రియల్ టైం డేటా తెప్పిస్తున్నాను. నా ఆలోచన ఒకటి, వర్షాకాలం తర్వాత అంటే జూన్ 1కి రాష్ట్రంలో -8 మీటర్లు లోతుండాలి. అదే మాదిరిగా వర్షాకాలం అవుతానే నవంబర్, డిసెంబర్కి 3 మీటర్లో ఉండాలి. మనం వాడుకునే నీళ్లు 5 మీటర్ల 6 మీటర్ల వరకే వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే వర్షపాతం కూడా 3.4% ఎక్కువ పడింది. మనకు పడే వర్షం 868.7 మిల్లీమీటర్లు పడాల్సి వస్తే 896.8 మిల్లీమీటర్లు పడింది. కోస్తాంధ్రలో 1.3% ఎక్కువ పడింది. రాయలసీమలో 15.8% ఎక్కువ పడింది. భవిష్యత్ ఒకప్పుడు రాయలసీమలో వర్షం లేదు, హార్టికల్చర్ వల్ల గ్రీనరీ పెరిగింది. గ్రీనరీ వల్ల వర్షపాతం ఎక్కువ పడే ప్రాంతం రాయలసీమగా తయారవుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే
భూగర్భ జలాలు రాష్ట్రంలో ఈ రోజుటికి 7.31 మీటర్లో ఉన్నాం. ఇంకో పక్క తూర్పు గోదావరి జిల్లా షాలో ప్రాంతం, దీనివల్ల 21 మీటర్లు. రాజమండ్రి పక్కనే గోదావరి పోతుంది. తూర్పు గోదావరి జిల్లా 21 మీటర్ల లోతులో నీళ్లున్నాయి. ఒకప్పుడు మీరు చూస్తే 200 మీటర్లు 300 మీటర్ల లోపల నీళ్లు ఉండేటివి. దాన్ని ఈరోజు గణనీయంగా తగ్గించాం. ఇంకో పక్క కోస్టలాంధ్రలో 7.3 మీటర్లో నీళ్లున్నాయి. రాయలసీమలో 7.34. ఒకప్పుడు రాయలసీమ అంటే నీళ్లు లేని ప్రాంతం. ఇప్పుడు రాయలసీమ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడి నీరు సమృద్ధిని పెంచుకోగలిగారంటే అది ఈ రోజు ఉండే చాలా మంచి ప్రయత్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరందరినీ ఒకటే కోరుతున్నాను, ఇవన్నీ చూస్తే ఈరోజు అన్ని చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా సాగునీటి సంఘాల ఎన్నికలు పెట్టాం. 1997లో నేను ఆ రోజు ఆలోచించాను, ఈ సాగునీరు సమస్యకు పరిష్కార మార్గం ఏదంటే రైతుల్ని భాగస్వాములు చేయడం తప్ప వేరే మార్గం లేదనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా భారతదేశంలో సాగునీటి సంఘాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం. అప్పటి నుంచి 14 లక్షల నీటి సంరక్షణ కట్టడాలు ఏర్పాటు చేశాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మొన్నే ఎన్నికలు మళ్ళీ 1924 మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. మీరు ఆ రోజు పనులు చేశారు. బిల్లు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎవరైతే పనులు చేశారో వాళ్ళందరికీ బిల్లులు క్లియర్ చేసిన ఘనత ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానిది. 2024 డిసెంబర్లో 6047 నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు పెట్టాం. 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీలను ఎన్నిక చేసుకున్నాం. 58 ప్రాజెక్టుల కమిటీలకు ఎన్నికలు పెట్టాం. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే పిలిచిన దానికంటే 2 రెట్లు ఎక్కువ రైతులు ఈ మీటింగ్కి వచ్చారు. రావడమే కాదు, పనులు చేయడంలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేశారు. పోయిన సంవత్సరం దగ్గర 344 కోట్లతో 7197 పనులు మీరు పూర్తి చేశారు. 60,000 మంది ఉన్నారు. ఇది పెద్ద సైన్యం తమ్ముళ్ళు. మీరు అనుకుంటే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే శక్తి మీ అందరికీ ఉంది. మనసు పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఎకరాకు నీళ్ళిద్దామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ శక్తి మనకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు నామినేషన్ కింద సాగునీటి సంఘాలకే పనులు ఇస్తున్నాం. ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పారు, సాగునీటి సంఘాలు పనులు చేస్తున్నాయి, జీఎస్టీ వస్తా ఉంది. దీనివల్ల చిన్న రైతులకి వేరే ఇబ్బందులు వస్తున్నాయి, పెన్షన్లు రేషన్ ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. తప్పకుండా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీరు సక్రమంగా పనిచేయండి. మీకు ఇబ్బందులు లేకుండా జీఎస్టీ లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. క్షేత్రస్థాయిలో
కాలువల నిర్వహణ సరిగా చేసే బాధ్యత మీది. ఇంకో పక్క వారాబందీ విధానం అమలు చేసే బాధ్యత మీది. నీటి పన్ను కూడా వసూలు చేసుకుంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టి సమర్థవంతంగా కాలువల నిర్వహణ చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఎక్కడ కూడా వివాదాలు లేకుండా సమైక్యంగా మీరు పనిచేస్తున్నారు. దీనివల్ల బ్రహ్మాండంగా కాలువలన్నీ కూడా నేను చూశాను, ఇప్పుడు వస్తుంటే చూశాను, మీరే ఫోటోలు చూశారు. నీరు జలకళనిస్తా ఉంది. ఎప్పుడూ ఇంత బాగా లేదు. మొట్టమొదటి సంవత్సరం, ఈ సంవత్సరం నీళ్లు పూర్తిగా అన్ని జలాశయాల్లో ఉన్నాయి. తమ్ముళ్ళు, మీ అందరికీ ఒకటే బాధ్యత. రేపు రాబోయే రోజుల్లో ఖరీఫ్ సీజన్ మార్చాలి. మామూలుగా లేట్గా చేయకూడదు. ఈ సంవత్సరం నారుమళ్ళకి మే 15 నీళ్లిద్దాం. జూన్లో ఎక్కడికక్కడ వరి పొలాలు కానీ మిగిలిన పొలాలు వేసుకుందాం. అదే మరి వర్షాకాలంలో నీళ్లు ఉపయోగించుకొని మళ్ళీ రబీకి మనం సిద్ధమవుదాం. నేను ఒక మాట చెప్తున్నాను అందరికీ. అందరూ వరి పంట పెట్టాలనుకుంటారు. వరి తినేవాళ్ళు ఎవరు లేరు, బియ్యం తినేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఆరోగ్యం కోసం అందరం ఒకటి ఆలోచిస్తున్నాం. బియ్యం తింటే కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ వస్తుంది, డయాబెటిక్ వస్తుంది. డయాబెటిక్ వస్తే షుగర్ వల్ల అన్ని రోగాలకు గేట్వేగా తయారవుతుంది. అందుకే ప్రపంచంలోనే ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. అందరూ కూడా కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రోటీన్ తింటున్నారు. అలాంటి సమయంలో మనం కూడా పంటల మార్పిడి తప్పనిసరి. వరి కంటే హార్టికల్చర్ వేసుకుంటే, వరి కంటే మిల్లెట్స్ వేసుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మీకు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు చూపించే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. ఒకప్పుడు ఆత్మహత్యలు ఎక్కువ జరిగేటివి. రైతులు ఇష్టానుసారంగా అప్పులు చేయడం, గిట్టుబాటు ధర రాకుండా పోవడం, వచ్చిన పంట కొనకుండా పోవడం, కొన్న 6 నెలలు సంవత్సరం ఇవ్వకుండా పోవడం. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, 24 గంటల్లో వరి ధాన్యాన్ని కొని 10,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. రెండోది, యూరియా ఎక్కువ వాడద్దండి. నేను చెప్పకపోతే మీరు కూడా అనుకుంటారు పర్వాలేని తాత్కాలిక లాభాల కోసం యూరియా వేస్తే శాశ్వతంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. యూరియా మనందరి కోసం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏది వేసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.